రైట్ సంపత్ గారు ప్లీజ్ కంటిన్యూ. మొత్తంగా అన్ని వైపుల నుంచి విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. సో ఆదిలోనే అంశపాద అన్నట్టుగా ఎవరు కూడా ఎంకరేజ్ చేయట్లేదు. ఇక్కడ అసలు అవసరం లేదు, మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏం చేయాలో మాకు తెలుసు, పాలన అందిస్తున్నాం, సమస్యలను పరిష్కరిస్తున్నాం అని చెప్తున్న పరిస్థితి. సో ఏం ఆన్సర్ చేస్తారు? టిఆర్ఎస్ పార్టీని ఆల్రెడీ ప్రజలు దూరం పెట్టుకున్నారు, ఆల్రెడీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీని ఏంటంటే దేశంలో మొత్తం ఉరికిచ్చి కొడుతున్నారు. వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక ప్రసాద్ అన్న కాడికి వస్తే, ప్రసాద్ అన్న ఇంతకు ముందు మాట్లాడుతూ గౌరవనీయులు ప్రసాద్ అన్నతో అనేక సందర్భాల్లో మేము డిబేట్ కూడా చేసినాం. కానీ నేను ఒక మాట మాట్లాడదలుచుకున్నాను. నేను ఇవాళ బీజేపీని కానీ నేను పెద్దగా పోదలుచుకోలేను, కానీ ఓట్ల శాతం గురించి మాట్లాడేటప్పుడు అన్నాడు కాబట్టి నేను ఖమ్మంలోకి వెళ్ళి ఇదే సంపత్ నాయక్ అనేట నేను పోటీ చేసిన, దాని తర్వాతకి వెళ్ళి బీజేపీలోకి వెళ్ళి రవీంద్ర నాయక్ మా బంజారా గాంధీ కూడా పోటీ చేసిండు. ఇప్పుడు నేను ఒక యువకుడిగా నేను కేవలం 15 రోజుల ముందు పోయి నేను కూడా ఇవాళ నాకు అక్కడ ఒక 4th ప్లేస్ వచ్చింది. ఆ రవీంద్ర అన్నకైతే నాకంటే తక్కువ స్థాయిలో వచ్చింది. ఇవాళ ఖమ్మంలోకి వెళ్ళి వైరాల్లోకి వెళ్ళి నేను పోటీ చేసినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు, బిఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు కూడా వచ్చినా గానీ కేవలం 1000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. నేను ఏమంటున్నా అంటే, నేను ఒప్పుకుంటాను జనసేన అనేది ఇక్కడికి సాంప్రదాయ రాజకీయ పార్టీలు లేకపోతే డబ్బున్నోడో లేకపోతే ఎవరో ఇక్కడ లేరు. ఇక్కడ ఉన్నది మొత్తం నూనూగు మీసాలోడు ఇక్కడ. ఎందుకంటే మీరు చూసుకొని ఉంటారు, ఇవాళ ఆటో డ్రైవర్ కూడా అక్కడిక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు కావచ్చు, లేకపోతే యువకులకు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన సీట్లు ఇచ్చిన పార్టీ నేపథ్యం. ఇక మా దగ్గరకు వచ్చేసరికి ఒక మిర్యాల రామకృష్ణ అనే అబ్బాయి, ఒక పీజీ చదువుతున్న అబ్బాయి, లేకపోతే నేను ఒక గిరిజన బిడ్డను, నా లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే లక్ష్మణ్ గౌడ్ లాంటి వాళ్ళు, మా దగ్గర ఎక్కడైనా 100 కోట్లు లేవు. ఇవాళ మొన్న ఎలక్షన్ జరిగితే పటాన్ చెరువుల 17 కోట్ల రూపాయలు సర్పంచ్ ఎలక్షన్స్ కు 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. దీన్ని అంతటికి గల కారణం ఎవరు చేసింది? నేను ఒకటి చెప్తున్నానండి, మెల్లమెల్లగా మేము నేర్చుకుంటున్నాం, వస్తున్నాం. ఇవాళ ఎందుకంటే ఇవాళ యావత్ దేశంలో కూడా మోడీ గారిని హవా ఎట్లా నడుస్తుందో మీరు చూస్తున్నారు. వీళ్ళు 60 ఏళ్ళు కొట్లాడితే గానీ ఇవాళ ఆ స్థాయికి వచ్చింది. ఇవాళ 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ను కూడా మొత్తం బొందలో పెట్టిరు. తెలంగాణ గురించి కొట్లాడిన ఇవాళ టిఆర్ఎస్ పరిస్థితి కూడా ఏ విధంగా ఉందో మీ అందరికి కూడా గెలిపోవటంలో సహజం. ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, సంపత్ గారు మీరు చెప్తున్న పాయింట్స్ అన్ని కరెక్టే. గెలిపోవటంలో సహజం. ఓ పార్టీ అధికారంలోకి వస్తుంది, మరో పార్టీ అధికారాన్ని కోల్పోతుంది, ఇవన్నీ జరుగుతాయి. జనసేన తెలంగాణలో పొలిటికల్ పార్టీని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఉన్న అవకాశాలు ఏంటి, అసలు వ్యూహం ఏంటి, ఎజెండా ఏంటి? సార్ మా వ్యూహం, మా ఎజెండా మీకు చెప్పాల్సిన అవసరం లేదు సార్. ప్రజల మధ్య చెప్పాలి కదా, ప్రజలకు చెప్పండి చాలు. ప్రజల బాధలను ప్రజలకున్న ఏం ప్రజలని ఏమంటున్నారు అదేనండి, మీరు జనాలకి ఎజెండా చెప్పనండి. ప్రజల కోసం పోరాటమే మా ఎజెండా. ఉద్యమ నాయకులు అంటారు. ప్రజల సమస్యల ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ గడ్డ నేర్పింది అసెంబ్లీకి పంపించడమే మా ఎజెండా. పేద బిడ్డల పక్షాన నిలబడడం, పేదలకు అసెంబ్లీకి పంపించడం మా ఎజెండా. పేదల పక్షాన బలంగా పోరాడమే మా ఎజెండా. రైట్ ప్రసాద్ గారు, ఇప్పుడు ఒక విషయం చెప్పగలను. ఇప్పుడు ఇందాక మీరు ఇంట్రడక్షన్ లో మాట చెప్పారు నాకు చెప్తున్నప్పుడు, 8 పార్లమెంట్ సెగ్మెంట్లు గెలిచిన బీజేపీ 8 × 7 అంటే 56 స్థానాల్లో ప్రభావం చూపించే దగ్గర వెనకటికి ఒక సామెత ఉంటుంది, కూసేగాడిది వచ్చి మేసేగాడిదని పాడు చేసిందని. ఈ జనసేన నెత్తికెట్టుకోవడం కాలంగా 8కి పరిమితం అయ్యారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఇందాక నుంచి మా వెంకటేశ్వర పోటీ చేయలేదు కదా, ఏ రాయి అయితే అవగాహన లేదు. నీకన్నా అవగాహన లేదంటే నాకు కళ్ళుపోతాయి. 8 పార్లమెంట్ గెలిచిన వాళ్ళు అసెంబ్లీకి 8 × 7 అంటే 56 స్థానాలు ప్రభావితం చేసింది. తెలంగాణకు వస్తే 56 స్థానాలు ప్రభావితం. మీరు 60 ఏళ్ల పోరాటం చెప్పారు, మోడీ పోరాటం ఎంత ఓపిక ఉండాలి. 60 ఏళ్ళ పోరాటం ఆయన ఖాళీ కూర్చోలే, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. పార్టీలో భారతీయ జనతా పార్టీ పోరాటం గురించి చెప్పారు. భారతీయ పార్టీ పోరాటం గురించి చెప్పాలంటే వాజ్పేయి గారు, అద్వానీ గురించి చెప్పాలి. నరేంద్ర మోడీ గారికి ఆల్రెడీ ఒక కార్పెట్ ఏర్పాటు చేసుకున్నాడు ఆయన రాజకీయ క్షేత్రంలో. నేను ఒక విషయం చెప్పగలను, ఇక్కడ తెలంగాణ సమాజంలో బీజేపీ పార్టీకి ఒక నిజంగా ఒక వాక్యూమ్ జస్టిఫై చేసే దగ్గర కూడా స్థానికేతరులు అన్న కారణంతో, ఇది ఆంధ్ర ఫ్లేవర్ అన్న జనసేన పార్టీ వల్ల వాళ్ళకి రావాల్సిన సీట్లు కూడా పోయాయి. యాక్సెప్టెన్స్. సో ఒక పొత్తుతో వెళ్ళే దగ్గర కూడా యాక్సెప్ట్ లేని వస్తారు.
మాట్లాడండి ప్లీజ్. రన్నింగ్ కమెంటరీ ఒకటే మాట చెప్తాను. 45 సంవత్సరాల క్వశ్చన్ టు ఆన్సర్ మీ ఇద్దరు క్వశ్చన్ టు ఆన్సర్ కాదు కదా, మధ్యలో నేను ఒకటి ఉన్నాను కదా. ప్లీజ్ 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 చర్చని కంటిన్యూ చేద్దాం. 2 నిమిషాలు ఆగండి వంశీ గారు ప్లీజ్. ఇక్కడ మీకు తెలంగాణ సమాజంలో 45 సంవత్సరాల తెలంగాణ గడ్డ మీద సంపత్ గారు మీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడండి. పార్టీ సిద్ధాంతం మాకు చెప్పడానికి ఏం మారాలండి, నాకు అర్థం కాదు. పార్టీ సిద్ధాంతం ఏడిస్తే మాకు చెప్పడానికి సిద్ధాంతం ఇంకేదే డిబేట్ ని కూడా ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి. ఏం ఎక్స్టెండ్ చేశారు? తలతో తీసుకొచ్చి మాకు డిబేట్ ఎక్స్టెండ్ నా పార్టీ సిద్ధాంతం ఇది, నేను ఇది కన్విన్స్ చేస్తాను. ఆయన చెప్తుంది ఏంటి, ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోయినప్పుడు చేసిన ఉద్యమం గురించి చెప్తాను కదా. ఇది పార్టీ సిద్ధాంతం ఎలా అవుతుంది? ఉద్యమ నేపథ్యం అంటే ఇప్పుడు కూడా ఇంకా ప్రజల కోరికలు నెరవేరలేదు, అందుకే స్కోప్ ఉంది వస్తున్నాం. దానికి ఏం చేయాలా? ఒక పార్టీ గెలవయ్యి నేను ఇలా నిలబడాలి, నేను ఇలా గెలవాలి, ఇది నా ఎజెండా. ఏది నేను ఫస్ట్ ప్రయారిటీలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎలా ఇస్తాను. అలా చూడండి, ఆంధ్రప్రదేశ్ లో అబద్ధం చెప్పారు. జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇస్తాను, చెవిలో పువ్వు పెట్టి వెళ్ళారు కదా. అలా చెవిలో పువ్వు ఇక్కడ కూడా పెడితే అప్పుడు చెప్తారు ఇక్కడ సమాధానం. చైతన్య సమాజం కదా ఇది తెలంగాణ. అంచేది ఏంటంటే ఈ అబద్ధాలు ఎక్కడ పక్కన కోతవేడి దూరంలో ఆంధ్రలో చెప్పిన అబద్ధాలు ఇక్కడికి వచ్చి చెప్తాను. సంపద నాయకులు అయితే అమాయకుడు కాబట్టి వింటున్నాడు. ఎందుకంటే ఎలా ఉంటారు లివింగ్ ట్రాన్స్. పొద్దున్న లేస్తే జగన్ని భజన చేసే మీరు కూడా మాట్లాడతారు. ఖచ్చితంగా చెప్తా. జీవితంలో ప్రపంచంలో ఒక సిద్ధాంతం ఇన్కన్సిస్టెన్సీని కన్సిస్టెంట్ గా జస్టిఫై చేస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పేటిఎం బ్యాచ్ మీరా మాట్లాడేది? నేను పేటిఎం బ్యాచ్ అని కడుపు మంట తెల్లారిపోద్ది. అలా ఇలా మాట్లాడిన వాళ్ళందరూ ఇంట్లో కూర్చోమారు. మీ పవన్ కళ్యాణ్ డిబేట్లకు కూడా రానివ్వట్లే. ప్యానల్ లేవు, కమిటీలు లేవు, పార్టీని క్షేత్రస్థాయిని నిర్మించుకోవాలి. మీరు ఉట్టికేగలేని స్వర్గానికి ఎగురుతుందని ఇవాళ మీ పార్టీ నిర్మాణమే లేదు, కమిటీలో మీరు లేరు. మిమ్మల్ని ఐ న్యూస్ లో కాబట్టి చూస్తాడు పవన్ కళ్యాణ్ చూస్తే రేపు మిమ్మల్ని కూడా రానివద్దు అంటాడు. ప్లీజ్ 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 వాస్తవం ఇది. ప్లీజ్ నాకు జనసేన మిత్రులు క్లియర్ కట్ గా ప్రజా సమస్యలు ఏమిటి చెప్తున్నాను సార్. ఒక మాట చెప్తున్నాను. ఒక పార్టీ అధ్యక్షుడు హోదాలో ఇవాళ ఒక గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ జనసేన ఇచ్చిందా? ఇది ఇవాళ సమస్యలు తెలంగాణ సమస్యలు వాడు చివరి కారు చేయాలన్నా, లేదంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తామని చెప్పిందా? దానికి అడుగులేస్తున్నాం ఇప్పుడు పుట్టిన కానీ పోకుండా తిరుగుతున్నారు. భూమి పుట్టకుండా పుట్టారు పార్టీ. ఎవరికి ఉపయోగం? అధికారమే పరమావధి. హెలికాప్టర్ ఇచ్చారు తిరగడానికి, ఇచ్చారు తిరగడానికి. పార్టీకి ఎజెండా లేనోడు ఎవరైనా సరే సిద్ధాంతానికి అతిక్రమిస్తే ఒప్పుకోనంటారు. సిద్ధాంతం ఒక పార్టీ నాయకుడికి ఉన్న కమిటీలో రద్దు చేస్తే నువ్వే మాట్లాడుతున్నావు అండి. నీకు ఒక్కడికి తెలియకపోతే నీకు అంతా తెలిసిపోయినట్ట. నాకు అన్ని నీ పార్టీ కన్నా నాకు ఎక్కువ తెలుసు, నీకన్నా ఎక్కువ తెలుసు. నీ పవన్ కళ్యాణ్ గారికి ఏది తెలియదు. మళ్ళీ చెప్పాను, తెలంగాణ మోసపోకు సంపత్, మోసపోకు. నువ్వు మోసపోకు సంపత్. 15 కోట్లు మీ ఆంధ్రప్రదేశ్ లో 3 ఎంపీలు పొటెన్షియల్ చెప్పనా? ప్రసాద్ గారు 1000 కోట్ల పైన అధిపతులు. జనసేన పార్టీ టికెట్లు ఇచ్చిన దానికి ప్రసాద్ గారు ప్లీజ్ సంపత్ గారు రైట్. అధికార పక్షంగా మీరు ఇప్పుడు ఇక్కడ పాలన సాగిస్తున్న పరిస్థితి తెలంగాణ మీకు జనసేన పార్టీ నుంచి ఒక రిప్రజెంటేషన్ వచ్చిందా? ప్రసాద్ గారు ప్లీజ్ సంపత్ గారు ప్లీజ్ సంపత్ గారు ప్లీజ్ నేను ఇస్తా, మీకు టైం ఇస్తా. మీ క్వశ్చన్ కి ఆన్సర్ వద్దా? కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఆన్సర్ వద్దా? తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయోజనాలను బీఆర్ఎస్ పార్టీ చేయలేకపోయింది, కాంగ్రెస్ పార్టీ కూడా చేయలేకపోతుంది. కాబట్టి ఇప్పుడు జనసేనకి ఇక్కడ స్కోప్ ఉంది. మేము ప్రజల కష్టాలు తీర్చడం కోసమే పార్టీ ఇక్కడ నిర్మాణం చేసుకోబోతుందని చెప్తున్న పరిస్థితి. సో ఏంటి మొత్తంగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోతున్నారా మీరు? సార్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఆన్ రికార్డ్ ఈ డేట్ వరకు ఈరోజు 12/1/2026 వరకు రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ఇస్తామన్నాం, ఇచ్చి చూపించినాం. అట్లాగే 500 రూపాయల గృహజ్యోతి ఇస్తామన్నాం, ఇచ్చి చూపించినాం. ఈ రోజు వరకు 1,463,000
కోట్ల రూపాయలను రైతులకు 500 సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పి ఇచ్చి చూపించినాం. ఇది మా కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీగా. పథకాలు కాదు కావాల్సింది, తెలంగాణ ఏదైతే సాధించుకున్నామో ఆ సాధించుకోవటం వెనక ఉన్న కష్టాన్ని, ఆ కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేశారా? సార్ రైతులు కూడా మా తెలంగాణలో భాగమే సార్. రైతుల కన్నీళ్లు కూడా మా పార్టీలో భాగమే. అందుకే వాళ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన మాట ప్రకారం ఇచ్చి చూపించినాం. నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నా, ఆరోపణలకు పోతలేను. సబ్జెక్ట్ చెప్తున్నా, మేము చేసినవి చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీగా మేము చేసినవి చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ఈ రాష్ట్రానికి, అంటే వాళ్ళు మంచి వాళ్ళు చెప్పుకుంటారు, ఏమంటారు వాళ్ళు చేశారా లేదని వాళ్ళు చెప్పుకుంటారు. మేము చేసిన మంచిని మేము చెప్తున్నాం. ఈ రోజు వైద్య రంగంలో మేము ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడంతో పాటు బలహీన వర్గాలు అంటే పేదల కోసము, సంతాన సాఫల్యం కోసం కూడా ఈరోజు ప్రైవేట్ వ్యవస్థలో దోచుకుంటుంటే దాన్ని ప్రభుత్వ హాస్పిటల్లో కూడా తీసుకొని వచ్చి మేము సాయం చేస్తున్నాం. ఇది మా కమిట్మెంట్ ప్రజల పక్షాన. అట్లాంటిది ఈరోజు సార్ వెంకటరెడ్డి సార్ ఒక మాట అన్నారు, ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు, ఎవరు కాదన్నారు? ప్రజాస్వామ్య దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చు, పార్టీ పెట్టుకోవచ్చు, నిలబడవచ్చు, మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ మా తెలంగాణ రాష్ట్రం పురుడే పోసుకోవద్దని 11 రోజులు నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూడడం వల్లనే మా రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. నేను వెంకటరెడ్డి సార్ గురించి చెప్తున్నా, నేను సంపత్ గారికి ఏం సంబంధం లేదు ఈ వ్యాఖ్యతో. నేను వెంకటరెడ్డి సార్ అన్నారు కాబట్టి చెప్తున్నా. మా తెలంగాణ ప్రజల దృష్టి వల్లనే ఆ రాష్ట్రం నాశనం అయిపోతుందని మీరు తీసుకురాలేదు. మొదటి నుంచి మీరు అదే మాట్లాడుతున్నారు. సరే, ఇంత మా తెలంగాణ ప్రాంతాన్ని వెంకటరెడ్డి గారి సబ్మిషన్ ప్లీజ్. వెంకటరెడ్డి గారి సబ్మిషన్ ఖచ్చితంగా ఏం చెప్పాలనుకుంటున్నా మీకు తెలియదు. అయితే ఇంతలా మా తెలంగాణను అవమానించిన వాళ్ళు మళ్ళీ మేము తెలంగాణకు వచ్చి మేము రాజ్యం వెళ్తామంటే ఎట్లా తెలంగాణ సమాజంగా, తెలంగాణ పౌరులుగా మేము ఎందుకు ఒప్పుకోవాలి? మీరు వస్తానంటే రండి, పార్టీలతో సంబంధం లేదంటారు. ఏది ఇప్పుడు మీరు మాట్లాడే మాట, ఆయన మాట మాట్లాడింది కదా, ఆ మాట మాట్లాడినప్పుడు తెలంగాణ బిడ్డ అనేటోడు ఎట్లా ఒప్పుకుంటాడు? నేనేమంటున్నా సార్, నేను ఛాలెంజ్ చేస్తున్నా, రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఉద్దండుడు అని ఫీల్ అవుతున్నారు కదా, ఇంతకు మించిన ఉద్దండుల్నే మేము చూస్తాం. తెలంగాణ రాష్ట్రం అంటే సార్, తెలంగాణ రాష్ట్రం అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే తెలంగాణ రాష్ట్రం అంటూ నేనేమంటలేదు సార్, నేను ఆరోపణ చేస్తలే. ఇంత టాలెంట్ లీడర్ అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అదే కదా వాళ్ళ వాదన. అట్లాంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఎన్నికల నేరుగా ఎదుర్కొన్నాము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల్లో ఎదుర్కోవడానికి మాకేం భయం లేదు, ఆయన మాకు పెద్ద ఏం కాదు. కాకపోతే మీరు రావాలనుకున్నప్పుడు బేషరతుగా ముక్కు నేలకు రాసి తెలంగాణ భూతల్లికి మీ ముక్కు నానిచ్చి క్షమాపణ చెప్పి అప్పుడు మీరు రండి. అంతవరకు ఈ క్షుద్రపూజ పార్టీ మా తెలంగాణ రాష్ట్రంలోకి రావడానికి ఈ క్షుద్రపూజ పార్టీల వల్ల తెలంగాణ రాష్ట్రమే దేశమే నష్టపోతుంది. వెంకటరెడ్డి గారు ప్లీజ్, కొంచెం సిగ్గుండాలి. ఆ రోజు 1600 అంటున్నావు, ఈ రోజు తెలంగాణ రావద్దనని తీసుకొచ్చి తెలంగాణ ఉత్తరాడు, కొంచెం సిగ్గుండాలి. మళ్ళీ మాట్లాడుతున్నావు, నీ కడుపుమంట, అది కడుపుమంట, అది తెలంగాణ పౌరుడిగా తెలంగాణ బిడ్డ కానీ అది కడుపుమంట. నీకేముంది సిగ్గుండా కొంచెమన్నా? ఈ రాష్ట్రంలో చూస్తున్నారు. సంపత్ గారు ప్లీజ్, మీకే టైం ఇస్తా. సంపత్ గారు మీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడుతున్నారు కానీ, సంపత్ గారు మీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడుతున్నారు కానీ ప్లీజ్ వెంకటరెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? వెంకటరెడ్డి గారు ప్లీజ్, ప్లీజ్ అవతల పెద్దవాళ్ళు ఉన్నారు, మాట్లాడండి. కార్తీక్ గారు ప్లీజ్, సంపత్ గారు ప్లీజ్, మీకు టైం ఇస్తాను. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. ప్లీజ్ వెంకటరెడ్డి గారు వాయిస్, సంపత్ గారు వెంకటరెడ్డి గారు వాయిస్ తీసుకోవాలి. ప్లీజ్
ప్రజలు చూస్తున్నారు సార్, ప్రతి అంశాన్ని గమనిస్తారు. Yes, yes, yes. వెంకటరెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు ఒకటి వంశీ గారు ఇంత ఉద్వేగపూరితంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి కాంగ్రెస్ మిత్రులు ఒప్పుకుంటున్నటువంటిది దేశంలో ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, దాన్ని ఎవరు కాదనలేదు. ప్రజలు ఆదరిస్తారా ఆదరించలేదా అనేది ఒక భాగం. రెండవది తెలంగాణ ఉద్యమం గురించి కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోవడం అనేటువంటిది నాకు నవ్వొస్తుంది. తెలంగాణలో ఏం జరుగుతుందనేది చూద్దాం, జనసేనని ఏ విధంగా అడుగులు వేయబోతున్నారో చూద్దాం. సో మొత్తంగా తెలంగాణ ప్రజానికం అయితే చాలా చైతన్యవంతమైన ప్రజానికం ఇక్కడ ఉన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు ఎవరైతే నెరవేర్చగలరో వారికే ఇక్కడి ప్రజలు పట్టం కట్టే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో జనసేనపై కూడా ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. సో ఎక్కడా కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పాలకులు పరిపాలన చేయాల్సి ఉంటుంది. అటువంటి పార్టీలను ప్రజలు ఆదరిస్తారు. ప్రజలకు అనుగుణంగా పరిపాలించని వాళ్ళని ఖచ్చితంగా పక్కన పెట్టే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్ లో పాల్గొన్న కాంబోజ్ వెంకటేశ్వర్లు గారికి, కార్తిక్ గారికి, అదేవిధంగా గంగాపురం వెంకటరెడ్డి గారికి, సంపత్ గారికి ప్రత్యేక